నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ దూరపు కొండలు. రచించిన వారు పెద్దపూడి రాజ్యలక్ష్మీదేవి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమేవ్, అబ్బాయి దగ్గర నుండి ఉత్తరం వచ్చిందే అన్నాడు దశరథ రామయ్య ఎయిర్ మెయిల్ కవర్ చింపబోతూ. ఆ మాట వినగానే వంటింట్లో కాఫీ కలుపుతున్న సుందరమ్మ మొహం ఆనందంతో చాటంతయింది. తడి చేతుల్ని చీర చెంగుతో తుడుచుకుంటూ గబగబా ముందు గదిలోకొచ్చింది. అలాగటండి, ఏం రాశాడు మన సీను అంది. చదువుతాను విను అంటూ ఉత్తరం విప్పి గట్టిగా పైకి చదవసాగాడు దశరథ రామయ్య. న్యూయార్క్ 2-5-85. పూజ్యులైన నాన్నగారికి మీ కుమారుడు శ్రీనివాసరావు నమస్కరించి వ్రాయునది. ఇక్కడ నేను, మీ కోడలు, పిల్లలు కులాసాగా ఉన్నాము. ఈ మారు మీరు మా దగ్గరకు రావడానికి అవసరమైన అరేంజ్మెంట్లు చేస్తున్నాను. కుదరదంటే ఒప్పుకోను. తప్పకుండా రావాలి. మీ రాక కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము. వీసా విషయం నా స్నేహితుడు శ్రీధర్ చూస్తాడు. ఢిల్లీ వచ్చి అతనే మిమ్మల్ని ప్లేన్ ఎక్కిస్తాడు. టికెట్లు కూడా అతనే కొంటాడు. అందుకు అవసరమైన డబ్బు అతనికి నేను పంపాను. రాజేష్, సుధా మీరు వస్తారని సంబరపడుతున్నారు. వచ్చేటప్పుడు నా కోసం గోంగూర పచ్చడి, ఆవకాయ తేవడం మర్చిపోవద్దని అమ్మతో చెప్పండి. అమ్మకి నా నమస్కారాలు. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాము. ఇట్లు మీ కుమారుడు శ్రీనివాసరావు. ఈసారి మనం రాలేమనడానికి కూడా వీల్లేకుండా పగడ్బందీగా చేశాడు ప్రయత్నాలన్నీ. ఉత్తరం మడత పెట్టి టేబుల్ మీద పెడుతూ అన్నాడు దశరథ రామయ్య. విమాన ప్రయాణం అంటే మాకు భయం అంటే వినడు కదా అంది సుందరమ్మ వంటింట్లోకి తిరిగి వెళుతూ. మనం వెళ్ళి కొన్నాళ్ళు వాడి దగ్గర ఉండాలని వాడి తాపత్రయం అన్నాడు దశరథ రామయ్య చిరునవ్వుతో. మరో నిమిషంలో పొగలు కక్కే కాఫీ స్టీల్ గ్లాస్తో తెచ్చి ఒక గ్లాస్ భర్తకిచ్చి మరొకటి తను తీసుకుని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది సుందరమ్మ. ఇంత పెద్ద ప్రయాణం చెయ్యాలంటే నాకు భయమేస్తుందండి. ఏం చేస్తాం, తప్పదు. తీరా వాడన్ని ఏర్పాట్లు చేశాక రామంటే బాధపడతాడు అంటూ నిట్టూర్చాడు దశరథ రామయ్య. ఇద్దరూ కాఫీ తాగాక ఖాళీ గ్లాసులు పట్టుకొని లోపలికెళ్ళింది సుందరమ్మ. ఒకరోజు శ్రీధర్ వచ్చి వీసా వచ్చిందని చెప్పాడు. ప్రయాణం రోజు దగ్గర పడింది. బట్టలు సర్దడం అయ్యింది. సీసాల్లో పచ్చళ్ళు, ఊరగాయలు, పొళ్ళు రెడీ చేసింది సుందరమ్మ. ఉన్న ఊరు విడిచి వెళ్లాలంటే చాలా బాధ అనిపించింది ఆ వృద్ధ దంపతులకు. కానీ తప్పదు. విశాఖపట్నం నుంచి ఢిల్లీ ప్లేన్లో వెళ్ళి అక్కడి నుండి న్యూయార్క్ వెళ్లే ప్లేన్ అందుకున్నారు. శ్రీధర్ కూడా వారితో పాటు ఢిల్లీ వెళ్ళి వృద్ధ దంపతులను లండన్ వెళ్లే ప్లేన్లో రాత్రి 2 గంటలకు కూర్చోబెట్టాడు. అంత పెద్ద ప్లేను ఎన్నడూ చూసి ఎరుగని సుందరమ్మ ఆశ్చర్యంతో నోరావలించింది. 400 మందికి పైగా ఉన్న ఆ ప్లేన్లో 2 చోట్ల 16mm స్క్రీన్ ఉన్నాయి. వాటి మీద ఏవో ఇంగ్లీష్ సినిమాలు చూపిస్తున్నారు. అంతా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. సీట్లకి స్విచ్లు అరేంజ్ చేసి ఉన్నాయి. ఎవరికి ఏది కావాలంటే ఆ ఛానల్ నొక్కి వినొచ్చు. ఏది వద్దు, చదువుకుంటామంటే ప్రతి సీటుకి పైన బాగాన ఓ కాంతివంతమైన లైట్ ఉంది. ఇవేవి కూడా అక్కర్లేదని విసుగొస్తే హాయిగా వెనక్కి జార్లబడి నిద్రపోవచ్చు. ఇయర్ ఫోన్స్ తీసేసి ఎవరికైనా ఏమైనా కావాలేమోనని అప్పుడప్పుడు కనుక్కొని మెలకువగా ఉన్న వారికి ఎవరికైనా కూల్ డ్రింక్స్, కాఫీ వగేరా కావాలని ఉంటే సర్వ్ చేస్తుంది ఎయిర్ హోస్టర్. బాగా అలసిపోయి ఉన్న దశరథ రామయ్య దంపతులు కునికిపాట్లు పడసాగారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. బ్రెడ్, బటరు దశరథ రామయ్య తీసుకున్నాడు. కానీ సుందరమ్మకి సహించలేదు. బిస్కెట్లు తిని కాఫీ తాగింది. లండన్ చేరేటప్పటికి టైం 11:20 అయ్యింది. ఎయిర్పోర్టుకు శ్రీనివాసరావు ఫ్రెండ్ రామశాస్త్రి భార్యతో వచ్చి దశరథ రామయ్య దంపతులను రిసీవ్ చేసుకున్నాడు. ప్లేన్లో ఏమీ సహించని దశరథ రామయ్య దంపతులు వాళ్ళు తెచ్చిన ఇడ్లీలు, కారపొడులు అద్దుకుని ఎంతో ఆప్యాయంగా తిన్నారు. వాచీలో టైము 6 గంటలు వెనక్కి తిప్పమని దశరథ రామయ్యకి సలహా ఇచ్చాడు రామశాస్త్రి. ఆశ్చర్యంగా చూస్తున్న దంపతులను చూసి, ఇప్పుడు మీరు భూగోళానికి యువతల వైపున ఉన్నారు.
నిజానికి మీరు 6 గంటలు ఎక్కువ ప్రయాణం చేసినా ఇక్కడ 6 గంటలు వెనక్కి వెడుతుంది. భారత కాలమానం ప్రకారం ఇప్పుడు సాయంత్రం 5:45 అయి ఉంటుంది, అవునా అని ప్రశ్నించాడు రామశాస్త్రి. నిజమే, నా వాచీలో 5:45 అయ్యింది. సరే అంటూ వాచీని సరిచేసుకొని టైం 11:45 పెట్టుకున్నాడు దశరథ రామయ్య. దశరథ రామయ్య దంపతులను TWA ప్లేన్ ఎక్కించి వీడ్కోలిచ్చారు రామశాస్త్రి దంపతులు. అనంతమైన అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్లేన్ వెళుతుంటే కిందికి చూసి విచలిత అయిన సుందరమ్మ శేషతల్పం మీద అనంత పద్మనాభ స్వామి పవళించినట్టుగా అనుభూతి చెంది చేతులు 2 జోడించి భక్తి ప్రవత్తులతో విష్ణు సహస్రనామం జపించుకుంది. ప్లేను న్యూయార్క్ చేరేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలయింది. ఎయిర్పోర్టుకు శ్రీనివాసరావు భార్య వచ్చారు. చిరకాలానికి చూసిన ఆనందంతో తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు శ్రీనివాసరావు. జీన్స్లో ఉన్న కోడల్ని చూసి హృదయాలు కలుక్కుమన్నా నవ్వు మొహంతో పలకరించారు దశరథ రామయ్య దంపతులు. ఏంరా సీను, పిల్లలు కులాసాగా ఉన్నారా? కొడుకుని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించాడు దశరథ రామయ్య. వాళ్ళని కూడా తీసుకురావాల్సింది అంది కోడలు సుశీలతో సుందరమ్మ. వాళ్ళనా? వాళ్ళకి ఎక్కడా టైం ఉండదత్తయ్యా. చదివితే చదువు, అది తప్పితే డ్యాన్సు, స్విమ్మింగు, స్పోర్ట్సు, ఇలా ఏదో ఒక ఎంగేజ్మెంటు, ఎప్పుడూ బిజీగా ఉంటారు అంటున్న కోడలి వైపు తెల్లబోయి చూశారు దశరథ రామయ్య దంపతులు. పదండి నాన్నగారు, ఇంటికెళదాం సామాను చేత పట్టుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. సామాన్లు కారు డిక్కీలో పడేశారు. ముందు తండ్రి కొడుకులిద్దరూ కూర్చుంటే వెనక అత్తా కోడళ్ళు కూర్చున్నారు. ఇంకా 4గురికి సరిపోయే చోటుంది ఆ పెద్ద కారులో. శ్రీనివాసరావు కారు డ్రైవ్ చేస్తున్నాడు. దారి పొడవునా సుశీల పిల్లల చదువుల గురించి, వాళ్ల పార్టీల గురించి, అక్కడ తమ లైఫ్ గురించి, తాము ఎంత గొప్పగా జీవిస్తున్నది క్షణం కూడా నోరు మూతపడకుండా చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా వింటూ కూర్చుంది సుందరమ్మ. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి మరో లోకంలో వచ్చి పడ్డట్టుగా ఉందామెకు. ఆకాశాన్నంటే భవనాలు, రోడ్ల మీద చీమల బారుల్లా ఉన్న నిశ్శబ్దంగా పోయే కార్లు, చిత్ర విచిత్ర వేషధారణతో ఉన్న తెల్లవారు, తొడలు దిగని మినీ స్కర్ట్స్తో ఉన్న అమ్మాయిలు, కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు కాళ్ళకి చక్రాలు తగుల్చుకొని రోడ్ల మీద రయ్యమని వెళ్ళిపోతూ ఆగవలసిన చోట ఆగుతూ ఉంటే బుగ్గలు నొక్కుకుంది సుందరమ్మ. ఈస్ట్ 10th స్ట్రీట్లో ఉన్న హై రేంజ్ బిల్డింగ్లో 7వ అంతస్తులో ఉంటున్నాడు శ్రీనివాసరావు. బిల్డింగ్ ముందు కారు ఆగింది. సామాన్లు కిందకి దింపి అంతా దిగాక కారుని తీసుకెళ్లి గరాజ్లో పార్క్ చేసి వచ్చాడు శ్రీనివాసరావు. అంతా కలిసి లిఫ్ట్లో పైకెళ్లారు. వీళ్ళు వెళ్లేసరికి రాజేష్ సోఫాలో జార్ల పడి ఏదో తింటూ వీడియో చూస్తున్నాడు. సుధ పియానో వాయించుకుంటోంది. పెద్దవాళ్లను చూసి ఇద్దరు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పారు. అంతా సోఫాలో కూర్చున్నారు. సుధ ఎంత ఎదిగిపోయింది, ఆశ్చర్యంగా అంది సుందరమ్మ. పెద్ద పెద్ద కళ్ళతో తెల్లగా నాజూగ్గా ఎదిగిపోయిన మనవరాల్ని చూస్తూ పియానో ముందు నుంచి లేచి సుధ మమ్మీ దగ్గరకొచ్చింది. మీరు దాన్ని చూసి 6 ఏళ్ళవుతుంది కదత్తయ్యా అంది సుశీల. 6 ఏళ్ల క్రితం ఓసారి శ్రీనివాసరావు కుటుంబంతో ఇండియా వెళ్ళొచ్చాడు. సుధ అందమంతా గౌన్తో పాడైపోయినట్టు అనిపించింది సుందరమ్మకి. కానీ ఆ మాట పైకనలేదు. గ్రాండ్మా గునుస్తూ అంది సుధ. ఏమ్మా మనవరాల్ని దగ్గరికి తీసుకుంటూ అంది సుందరమ్మ. మీరిక్కడే ఉండిపోండి. అలాగేనమ్మా అంది సుందరమ్మ నవ్వుతూ. ఏంట్రా రాజేష్ తింటున్నావు అంది మనవడి వైపు చూసి. హాంబర్గర్ తింటున్నాను గ్రాండ్మా. అంటే ఏమిట్రా అది కుతూహలంగా ప్రశ్నించింది సుందరమ్మ. అది అంటూ నసుగుతున్నాడు శ్రీనివాసరావు. హాంబర్గర్ ఇక్కడ చాలా పాపులర్ గ్రాండ్మా. ఒక్కసారి రుచి చూస్తే మరి వదిలిపెట్టవు. మధ్య పాఫ్ పెట్టి అటు ఇటు శాండ్విచ్ చేస్తారు అని సుధ చెబుతూ ఉంటే దశరథ రామయ్యకి నోట మాట రాలేదు. పాఫ్ అంటే ఏమిట్రా అమాయకంగా అడుగుతున్న తల్లిని చూసి అదా ఇక్కడ తయారు చేసే వంటకంలే అంటూ సర్ది చెప్పాడు శ్రీనివాసరావు. అది కొనవద్దని ఎన్నిసార్లు చెప్పాలిరా రాజేష్ నీకు కోపంగా అంది సుశీల. సారీ మమ్మీ, దిస్ ఈజ్ సో డెలిషియస్
ఐ లైక్ దిస్ సో మచ్, దట్స్ ఆల్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు రాజేష్. రాజేష్ కూడా బాగా పొడుగెదిగిపోయాడు అంది సుందరమ్మ. బుద్ధే ఎదగలేదు అంది సుశీల విసుగ్గా. బావుందే సుశీల, పిల్లలు వాళ్ళకి నచ్చింది తింటారు, అందులో తప్పే ఉంది, మనవణ్ణి వెనకేసుకొస్తూ అంది సుందరమ్మ. సుశీల మౌనం వహించింది. సుందరమ్మ పక్క కూర్చున్న సుధా వాచి చూసుకొని ఓ గాడ్ అంటూ హఠాత్తుగా లేచి నిలబడి, ఎక్స్క్యూజ్ మీ గ్రాండ్మా, నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి అంటూ సుందరమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకొని హడావిడిగా హై హీల్స్ వేసుకొని చకచకా వీధిలోకి వెళ్ళిపోయింది సుధా. అదేమిట్రా అబ్బాయి, సుధ ఒక్కరితే వెళ్ళగలదా ఆశ్చర్యంగా ఉంది సుందరమ్మ. అప్పుడే గదిలోంచి బయటకొస్తున్న రాజేష్ ఆ మాటలు విని గట్టిగా నవ్వేశాడు. వెళ్ళక దాని వెంట బాడీగార్డ్లా ఎవరెళ్తారు గ్రాండ్మా? ఇక్కడ ఎవరి పనులు వారివి, ఒకరి వ్యక్తిగత విషయాల్లో మరొకరు కలగజేసుకోరు అంటున్న రాజేష్ని చూసి ఒక్క క్షణం తెల్లబోయింది సుందరమ్మ. అయితే ఏంరా శ్రీను, ఎంతెంత దూరాలైనా సుధా అలా ఒక్కరితే వెళ్ళిపోగలదా అంది కొడుకు వైపు తిరిగి. అంటే అమ్మా, అందరం బిజీగా ఉంటాం, దాని వెంట తోడు వెళ్లే టైం ఉండదు. అయినా సుధయమన్నా చిన్నపిల్లగా అనుకున్నావా, దారి తెలియక తప్పిపోవడానికి అంటూ నవ్వాడు శ్రీనివాసరావు. దారి తెలియక కాదురా, తెలిసి తెలియని వయసులో తప్పుదారి తొక్కుతుందేమోనని గొంతుదాకా వచ్చిన మాటల్ని పైకి రానీయలేదు సుందరమ్మ. గుమ్మంలో అడుగుపెట్టిందో లేదో పెద్దరికం చలాయిస్తుందని కొడుకు కోడలు ఎక్కడ అనుకుంటారోనని. సుధకి అస్సలు టైం ఉండదత్తయ్యా, ఒక్క క్షణం ఐడల్గా ఉండాలన్నా దానికి ఇష్టం ఉండదు. కాళ్ళు చేతులు కడుక్కోండి, కాఫీ కలిపి తెస్తాను అంటూ లేచి వంటింటి వైపు వెళ్ళింది సుశీల. సుందరమ్మ లేచి బాత్రూంలోకి వెళ్ళింది. దశరథ రామయ్య మొహం కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు. సుందరమ్మ, దశరథ రామయ్య న్యూయార్క్ వచ్చి 2 నెలలు కావస్తుంది. ముఖ్యమైన స్థలాలన్నీ శ్రీనివాసరావు కారులో తీసుకెళ్లి చూపించాడు. ఎక్కడైనా పార్టీలకు పిలిస్తే కొడుకు కోడలు వెళ్తారు, వృద్ధ దంపతులు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు రమ్మన్నా వీళ్ళకు వెళ్ళబుద్ధి కాదు. ఆ మనుషుల మధ్య ఇమడలేరు. ఆ వంటకాలు, టేబుల్ మీల్స్ అవన్నీ చూస్తుంటే ఆకలి చచ్చిపోతుంది. ఎక్కడికి వెళ్ళరు. ఇండియా నుంచి వచ్చేటప్పుడు తమతో దేవతా విగ్రహాలు తెచ్చుకున్నారు. మడిగా ఇంత వంట వండి పూజ చేసి నైవేద్యం పెట్టి తను భోజనం చేసి మిగతాది బల్ల మీద పెట్టేస్తుంది సుందరమ్మ. పట్టుపంచ కట్టుకొని కాసేపు దేవుడి దగ్గర తనకి వచ్చిన స్తోత్రాలు చదువుకొని అప్పుడు భోజనానికి వస్తాడు దశరథ రామయ్య. ఈ లోపల వచ్చిన వాళ్ళకి తలోసారి భోజనం వడ్డిస్తుంటుంది సుశీల. ఓపికంటే సుందరమ్మే వడ్డిస్తుంది. విశాఖపట్నంలో అయితే తమ వయసు వాళ్లంతా చేరి పురాణ కాలక్షేపం చేసేవారు. ఇక్కడ మధ్యాహ్నం పూట నిద్రపోవడం అలవాటైంది సుందరమ్మకి. పనులన్నీ త్వరగా అయిపోయే సాధనాలున్నాయి ఇక్కడ. బట్టలు ఉతకడం, పిండి రుబ్బడం, ఇల్లు తుడవడం లాంటి కష్టమైన పనులు కూడా నిమిషాల మీద అయిపోతాయి. ఆ రోజు సుధకి అన్నం వడ్డిస్తున్న సుందరమ్మ మనవరాలు ఎప్పట్లా లేదని గ్రహించింది. ఏమ్మా సుధా, అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అంటూ ప్రశ్నించింది. అన్నం సహించడం లేదు గ్రాండ్మా, సారీ అంటూ కంచం ముందు నుంచి లేచి వెళ్ళి వాష్ బేసిన్లో బళ్ళున వాంతి చేసుకుంది సుధా. కంగారుగా వచ్చి మనవరాలి వీపు మీద రాయసాగింది సుందరమ్మ. పైత్యం చేసినట్టుందమ్మా, అన్నం కూడా సహించడం లేదు. వాంతి చేసుకున్నాక నోరు పుక్కిలించి కాసేపు పడుకుంటానంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సుధా. దీర్ఘంగా నిట్టూర్చింది సుందరమ్మ. ఏమిటో ఈ పెంపకాలు అనుకుంది. కూతురు వాంతి చేసుకోవడం విని కూడా రాని కోడల్ని తలుచుకుంటూ పిల్లల మనసుల్లో ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించరు తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి వేరే గదుల్లో పడుకోబెట్టేస్తారు. తల్లిదండ్రుల ప్రేమ, లాలన అవసరమయ్యే లేత వయసుల్లోనే ఒంటరి రాత్రులు గడపవలసిన దుర్భర పరిస్థితి ఈ ఆధునిక యుగంలో పిల్లలది అనుకుని భారంగా నిట్టూర్చింది సుందరమ్మ. ఆ సాయంత్రం కొడుకు ఆఫీస్ నుంచి వచ్చాక నెమ్మదిగా కదిపింది. ఒరేయ్ సీను, నువ్వేం అనుకోకపోతే ఒక మాట చెప్తారా? ఉప్మా తినడం ముగించిన శ్రీనివాసరావు కాఫీ సిప్ చేస్తూ ఏమిటమ్మా అన్నాడు. మన సుధ గురించేరా, పిల్ల అదోలా ఉంటుంది. ఈవేళ అన్నం కూడా సరిగ్గా తింది కాదు. దానికేంటమ్మా, హోంవర్క్ చేయలేదని స్కూల్లో చివాట్లేసుంటారు.
దాంతో సుధా ఫ్రెండ్స్ క్యాంటీన్కి వెళ్ళి పార్టీ చేసుకుని ఉంటారు అని తన జోక్కి తనే పెళ్ళును నవ్వేశాడు శ్రీనివాసరావు. నీకన్నీ నవ్వుతాలే. ఒరే సీను, ఎదుగుతున్న ఆడపిల్లని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలిరా. ఆ తర్వాత ఎటునుంచి ఎటొచ్చినా బాధపడేది మనమే. అలా చివాట్లు పెట్టండి అత్తయ్య. ఈ మనిషికి నేను చెప్తే అస్సలు తలకెక్కదు. పిల్లలు ఏం చేసినా పట్టించుకోరు. ఏమన్నా అంటే వెస్ట్రన్ కల్చర్ అంటారు. పార్టీలు, పిక్నిక్లు, సినిమాలు అర్ధరాత్రి దాటితే కానీ ఇంటి మొహం చూడరు. కాస్త మందలించండి అంటే వినరు. కన్నతల్లి బాధ ఆయనకేం తెలుస్తుంది? గద్గద కంఠంతో అంది. మరే, అక్కడికి నువ్వే కన్నతల్లివి, నేను తండ్రిని కాను వెటకారంగా అన్నాడు శ్రీనివాసరావు. మేం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పిల్ల రోజు రాత్రి లేటుగా రావడమే. ఏమిటంటే డాన్సులు, పార్టీలు. ఈ పిల్లల వరుస నాకేం నచ్చడం లేదురా అబ్బాయి అన్నాడు అక్కడే కూర్చుని పేపర్ చూస్తున్న దశరథ రామయ్య. మీకు నేను విషయం చెప్పాలి అంది సుశీల. మన పొరుగింటి జాన్, మేరీ నిన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడ్డానికి వెళ్ళారట. అందులో కొత్త ఉంది, ఎందరో వెళ్తుంటారు ఆ విగ్రహాన్ని చూడ్డానికి. పూర్తిగా విని మాట్లాడండి. వాళ్ళు వెళ్లే ఫెర్రీలో మన సుధా, దాంతోపాటు ఓ నీగ్రో కుర్రోడు ఉన్నాడట. శ్రీనివాసరావు నొసలు ముడిపడింది. దశరథ రామయ్య నమ్మలేనట్టుగా చూశాడు. సుందరమ్మ హతాసురాలైంది. వాళ్ళిద్దరూ ఒకటే కబుర్లట. ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారట, పరిసరాలు కూడా మరిచిపోయి. న్యూయార్క్ మహానగరం గొడ్డుపోయినట్టు మీ సుధకి ఆ నీగ్రో కుర్రాడే నచ్చాడా అని మేరీ అంటుంటే సిగ్గుతో చచ్చిపోయానంటే నమ్మండి అని సుశీల చెబుతూ ఉంటే శ్రీనివాసరావు మొహంలో రంగులు మారాయి. సుధా, సుధా కోపంగా అరిచాడు. జాగ్రత్తగా చెప్పరా సీను, దానికి అసలే ఒంట్లో బాలేదు అన్నాడు దశరథ రామయ్య. ఏం డాడీ పిలిచారా అంటూ వచ్చింది సుధా గదిలోంచి. వాంతి అవడంతో కాబోలు మొహమంతా పీక్కుపోయి లంకణాలు చేసిన దానిలా ఉంది. ఏమ్మా, నువ్వు నీగ్రో కుర్రాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్న విషయం నిజమేనా? నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అడిగాడు. కొంచెంసేపు తటపటాయించి చివరికి నిజమే డాడీ అని ఒప్పేసుకుంది సుధా. ఎందుకు ఇలాంటి పాపిష్టి పని చేశావే అంది సుశీల కోపంగా. ఎందుకిలా చేశావు సుధా? నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదనే ఇండియా నుంచి ఇంత దూరం వచ్చాను. మీకు బంగారు భవిష్యత్తుకు బాట వేద్దామనుకున్నాను. నోట్లో మాట నోట్లో ఉండగానే మీకు కావలసినవన్నీ అమరుస్తున్నాను. నీకేం తక్కువ చేశానని ఇలాంటి పని చేశావు? ఈ చదువయ్యాక మంచి ఇండియన్ కుర్రాన్ని చూసి మ్యారేజ్ సెటిల్ చేద్దామనుకుంటుంటే ఎవ్వరూ దొరకనట్టు నీగ్రోతో ఫ్రెండ్షిప్ చేస్తావా? అతని ప్రమేయం లేకుండానే శ్రీనివాసరావు కంఠం కఠినంగా మారిపోయింది. డాడీ, నేను జార్జిని ప్రేమిస్తున్నాను. చేసుకుంటే అతన్నే మ్యారేజ్ చేసుకుంటాను. మన హిందూ మతమన్నా మన కల్చర్ అన్నా అతడికి ఎంతో ఇష్టం. నిర్భీతిగా మాట్లాడుతున్న సుధని చూసి నిశ్చేష్టులైపోయారంతా. నేను అంటూనే వచ్చాను, ఆడపిల్లలకంత స్వేచ్ఛ ఇవ్వకూడదండి అని. పరాయి దేశం వచ్చినా మన హద్దుల్లో మనం ఉండాలని అంటే మాట విన్నారా? ఇప్పుడు చూడండి ఏమంటుందో అంటూ ఒక్క విసురు విసిరింది సుశీల. సుందరమ్మ మాటలు మర్చిపోయిందానిలా కూర్చుండిపోయింది. తల్లి సుధా, నీకిప్పుడు వయసు ఎంత? మనవరాల్ని ప్రశ్నించాడు దశరథ రామయ్య. మొన్నీ మధ్య 15 వెళ్ళింది మామగారు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది సుశీల. 16 ఏళ్ల ఆడపిల్లలకి రావలసిన ఆలోచనలు కావమ్మా సుధా నీవి. పాశ్చాత్య నాగరికత వల్ల మీలో వస్తున్న మార్పులు కానీ నీకు ఆ అబ్బాయికి మధ్య ఉన్న అనుబంధం, అన్న మీద చెల్లెలికి ఉండే అభిమానం, లేత వయసుల్లో ఒకరి మీద ఒకరికి ఏర్పడ్డ స్నేహానికి ప్రేమ అనే పేరు పెట్టి తుచ్చ కామంతో కలుషితం చేయకూడదు తల్లి అన్నాడు దశరథ రామయ్య. దెబ్బతిన్నట్టుగా చూసింది సుధా. కాదు గ్రాండ్పా, మాది అన్నా చెల్లెళ్ళ అనుబంధం కాదు. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఎంత ధైర్యమే నీకు? గొంతు చించుకుని అరిసింది సుశీల. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు ప్రశ్నించాడు దశరథ రామయ్య. నాకు 1 సంవత్సరం సీనియర్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎలా బ్రతకాలనుకుంటున్నారు? ఎలాగోలాగా బ్రతకలేకపోం గ్రాండ్పా. ఈ పెళ్లి జరిగితే నీకు ఇంట్లో స్థానం లేదు. కోపంతో ఉగ్రుడయ్యాడు శ్రీనివాసరావు.
తండ్రి మాటలకు వెంటనే రియాక్ట్ అయ్యింది సుధా. పెద్దలు వద్దనేసరికి మనసును చంపుకొని మరొకడి చేత మెళ్ళో తాళి కట్టించుకునేందుకు నేనేం భారతదేశంలో పెరగలేదు డాడీ. అమెరికన్ అమ్మాయిలా పెరిగాను. అలాగే ఆలోచిస్తాను. నాకు ఆత్మవిశ్వాసం ఉంది. ఎలాగో అలా బ్రతకలేకపోము. నా మాట విని ఆ నీగ్రో కుర్రాడి స్నేహం మానవే, ఏ ఇండియన్ కుర్రాడితోనో ఫ్రెండ్షిప్ చెయ్యి అంది సుశీల. సుధ మారు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. ముఖ్యమైన సామాన్లు సర్దుకొని పెట్టె చేత పట్టుకొని వచ్చింది. మీ మాట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను డాడీ. ఎక్కడికి? తెల్లబోతూ అన్నాడు శ్రీనివాసరావు. జార్జి దగ్గరికి స్థిరంగా సమాధానం చెప్పింది సుధా. నీకేమన్నా బుద్ధుందా లేదా? అమెరికన్లు కూడా హీనంగా చూసే నీగ్రోని పెళ్లి చేసుకుంటానంటావా? మైనారిటీ తీరని నిన్ను ఎత్తుకెళ్లాడని వాడి మీద కేసు పెడతాను కోపంగా అన్నాడు శ్రీనివాసరావు. మీ అమ్మాయి క్షేమం కోరేవారైతే ఆ పని చేయకండి. జార్జి రూపం నాలో పెరుగుతుంది. మమ్మల్ని విడదీయాలని చూడకండి. పెట్టె చేత పట్టుకొని అపార్ట్మెంట్ తలుపు తెరుచుకొని వెళ్ళిపోయింది సుధా. అమ్మాయి అలా వెళ్ళిపోతుంటే ఆపరేమండి ఏడుస్తూ అంది సుశీల. మనం లెక్కలేనట్టుగా అంత పొగరుగా వెళ్ళిపోతుంటే ఏమనను? నాకేనా అంత పౌరుషం లేనిది అంటూ పేపర్ మొహానికి చాటు చేసుకున్నాడు శ్రీనివాసరావు. జరిగిన సంఘటనతో వృద్ధ దంపతులు కృంగిపోయారు. ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకుంది. ఆ రోజు రాత్రి రాజేష్ లేటుగా వచ్చాడు. దగ్గరకొస్తే విస్కీ వాసన గుప్పుమంటుంది. ఏంరా రాజేష్, తాగొచ్చావా అంది సుందరమ్మ బాధగా. సుధ చూడరా ఎంత పని చేసిందో. నీగ్రో కుర్రాడిని పెళ్లి చేసుకుంటానని వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. నచ్చిన వాడిని చేసుకోవడంలో తప్పులేదు గ్రాండ్మా. ముద్ద ముద్దగా వస్తున్నాయి మాటలు. మంచి పని చేసిందా? ఏం మాటలురా రాజేష్? నువ్వు కూడా ఏ నీగ్రో పిల్లలో కట్టుకుంటావేంటి అంది సుందరమ్మ గద్గద కంఠంతో. అంత పని చెయ్యను గ్రాండ్మా. ఈవేళ పార్టీలో రోజాలిన్ నాతో డ్యాన్స్ చేసింది. పెయ్యిజ్ మార్వాలా, ఎంత అందం, ఎప్పుడూ చూడలేదు అంటూ గదిలోకి పోయి బూట్లైనా విప్పుకోకుండా మంచం మీద అడ్డంగా పడిపోయాడు. సుందరమ్మ కంగారుగా సుశీల దగ్గరకెళ్ళింది. మంచం మీద పడుకొని కునికిపాట్లు పడుతున్న కోడల్ని లేపి, సుశీల సుశీల, ఈ ఇంటికేదో శని పట్టబోతోందే. సుధకి పట్టిన దెయ్యమే రాజేష్కి కూడా పట్టబోతుందే అంది కన్నీళ్లతో. అత్తయ్య, మీ అబ్బాయి పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళు అలా తయారయ్యారు. ఆడవాళ్ళం మనమేం చేస్తాం చెప్పండి? బాధపడ్డం తప్పించి గద్గద కంఠంతో అంది సుశీల. సుధ ఎందుకిలా ప్రవర్తించింది? అసలు సుధకింత ధైర్యం ఎలా వచ్చింది? పెంపకంలో దోషమా లేక పాశ్చాత్య నాగరికతా ప్రభావమా అన్న ప్రశ్నలు ఆ వృద్ధ దంపతుల్ని వేధించసాగాయి. అమెరికాలో పెరగబట్టి సుధ ఇలా ప్రవర్తించింది. ఇదే భారతదేశంలో అయితే ఆడపిల్ల ఎప్పుడూ తనంతట తాను ధైర్యం చేయలేదు. తల్లిదండ్రుల నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది అని సుందరమ్మ, దశరథ రామయ్యల నమ్మకం. సుధ ఇంట్లోంచి వెళ్ళిపోయాక వృద్ధ దంపతులు మెంటల్గా షాక్ అయ్యారు. శ్రీనివాసరావు సంగతి చెప్పనక్కర్లేదు. పైకి గంభీరంగా ఉంటున్నాడే కానీ నలుగురు అనే మాటలు అతన్ని కృంగదీస్తున్నాయి. ఒకనాడు శ్రీనివాసరావు ఇంటికి అతని స్నేహితుడు రామ్మూర్తి వచ్చాడు ఫ్యామిలీతో. అతనికి ఒక్కర్తే కూతురు రజని అని. కాఫీ పలహారాలు అయ్యాక మాటల సందర్భంలో తాము వచ్చే నెల ఇండియా వెళుతున్నామని, రజనీకి సంబంధం స్థిరపడిందని చెప్పారు రామ్మూర్తి దంపతులు. ఆశ్చర్యపోయాడు శ్రీనివాసరావు. భార్య, అలాగా, చాలా సంతోషం. ఇంతకీ వరుడేం చేస్తున్నాడు అని ప్రశ్నించాడు శ్రీనివాసరావు. ఢిల్లీలో స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా చేస్తున్నాడు. ఈ సంబంధం మా బావమతి ద్వారా కుదిరింది. అమ్మాయి ఫోటో చూసి ఇష్టపడ్డారు. కేవలం ఫోటో చూసి ఇష్టపడ్డారా? ఆశ్చర్యపోతూ అంది సుశీల. మరి వధూవరులు చూసుకోనక్కర్లేదా? 1000 మైళ్ళ దూరంలో ఉంటే అవన్నీ ఎలా కుదురుతాయమ్మా అన్నాడు రామ్మూర్తి. వాళ్ళది మంచి కుటుంబం. పిల్లాడు బుద్ధిమంతుడని మా బావమరిది రాశాడు. డౌరీ ఏమన్నా ఉందా ఏమిటి ప్రశ్నించాడు శ్రీనివాసరావు. మాకు ఒక్కతే అమ్మాయి కదా, మా తరువాత అంతా దానిదే. ప్రస్తుతానికి లోపాయకారీగా 5 లక్షలు అల్లుడికిస్తున్నాను.
5 లక్షల కట్నమా? ఆశ్చర్యంగా అన్నాడు శ్రీనివాసరావు. కట్నం కాదు, బహుమతి, నవ్వుతూ సరిదిద్దాడు రామ్మూర్తి. పెద్దవాళ్ళు మాట్లాడుకున్నంతసేపు వాళ్ళమ్మాయి రజని మౌనంగా టీవీ చూస్తూ కూర్చుంది. వెళ్లే ముందు మీరేమనుకోనంటే నాదో మాట శ్రీనివాసరావు గారు, మీరు చాలా పొరపాటు చేశారండి. అమ్మాయిని అలా వదిలేయకుండా ఉండవలసింది. నయానో భయానో సుధకి నచ్చజెప్పి నీగ్రో కుర్రాడితో లింకు తెగ్గొట్టి మన వాళ్ళ పిల్లాడినెవరినైనా చూసి 3 ముళ్ళు వేయించేయవలసింది. ఇద్దరికీ ఇంకా చదువులైనా పూర్తవ్వలేదు. జాతి కాని వాడితో సుధ ఏం బాధలు పడుతుందో ఏమో. పిల్లలు ఎగరేసిన గాలిపటాల్లాంటి వారు. వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఇచ్చినా మన మాట జవదాటకుండా చూసుకోవాలి. గాలిపటాలను ఎగరేసేటప్పుడు చెట్ల కొమ్మల్లో చిక్కుపడకుండా, ముళ్ళ కంపల్లో ఇరుక్కోకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అని రామ్మూర్తి అంటుంటే దుఃఖం ఆపుకోలేని సుశీల చటుక్కున లేచి లోపలికెళ్ళిపోయింది. మీకు బాధ కలిగించినట్టున్నాను, క్షమించండి అన్నాడు రామ్మూర్తి. మీరు చెప్పింది కరెక్టే రామ్మూర్తి గారు. సుధా అలా వెళ్ళిపోతూ ఉంటే ఆపాలని కూడా తోచలేదు మాకు. నా మాట కాదందనే కోపంతో ఊరుకున్నానే కానీ దాన్ని బలప్రయోగం చేసి ఆపాలని కూడా నాకు తోచలేదు, పశ్చాత్తాపడుతున్నట్టుగా అన్నాడు శ్రీనివాసరావు. 10 నిమిషాల తర్వాత మొహం కడుక్కుని వచ్చింది సుశీల. బాగా ఏడ్చినట్టు ఎర్రగా ఉన్నాయి ఆమె కళ్ళు. మిమ్మల్ని బాధ పెట్టాం, వెరీ వెరీ సారీ అని క్షమాపణలు చెప్పుకొని కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు రామ్మూర్తి కుటుంబం. పూర్వం ఎంత చలాకీగా ఉండేది రజని. ఇది వరకు వచ్చినప్పుడు ఆంటీ ఆంటీ అంటూ ఎంత ఉత్సాహంగా కబుర్లు చెప్పేది. ఈ వేళ వచ్చినప్పటి నుంచి మూగనోము పట్టిందానిలా కూర్చుంది అంది సుశీల. ఏమైనా రామ్మూర్తి చాలా తెలివైనవాడు. రజని అమెరికన్ కుర్రాడితో డేటింగ్కి వెళ్ళి కడుపు తెచ్చుకుంటే గప్చిప్గా అబోర్షన్ చేయించాడు. ఇప్పుడు 5 లక్షల కట్నంతో ఇండియన్ అల్లుణ్ణి కొనుక్కుంటున్నాడు. కట్నం మీద ఆశతో పిల్లని చూడనైనా చూడకుండా పెళ్లి కొప్పుకుంటున్నాడు అతగాడు వెటకారంగా అన్నాడు శ్రీనివాసరావు. అంతా మనలాగే ఉంటారా? అక్కసుగా అంది సుశీల. ఇంత డబ్బు సంపాదించారు, ఎందుకు, ఏం చేసుకోవాలని? సుధాలా నీగ్రో కుర్రాడితో పోయింది. మరోవైపు రాజేష్ అమెరికన్ పిల్లతో స్నేహం చేస్తున్నాడు. పరాయి దేశం వచ్చి మన సంస్కృతిని మరిచిపోతే ఇదిగో ఇలాంటి ఉత్పాతాలే సంభవిస్తాయి. సరైన మార్గాన లేకపోయాక ఎంత గొప్ప స్థితికి వస్తే ఏమిటి, ఎంత డబ్బు సంపాదిస్తే ఏమిటి? భార్య మాటలు చెవుల్లో గింగుర్లు అంటుంటే ఆ రాత్రి శ్రీనివాసరావుకి నిద్రమాత్రలు మామూలు కన్నా ఎక్కువ మోతాదు అవసరమయ్యాయి. ఏల పడవైచితవే మిన్నులు పడ్డ చోట పాదలేపము కరిగిపోగా, కాశీ ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉండగా ఈ హిమన్నగ సానువులకు రావాలనే బుద్ధి ఎందుకు పుట్టాలి నాకు? బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ కదా స్తోత్రియుల్ అని విచారిస్తున్న ప్రవరుడిలా ఉంది నా పరిస్థితి. ఉన్నదానితో తృప్తిపడి జన్మభూమిలోనే ఉండక ఏం బావుకుందామని వచ్చాను ఈ పశ్చిమార్ధగోళానికి? అసలు ఎందుకు వచ్చాను? భారతదేశంలోనే ఉండి ఉంటే ఎంత బాగుండేది. ఇలాంటి సమస్యలు ఉండేవి కావు కదా. నిద్రమాత్రల ప్రభావానికి కళ్ళు మూతలు పడుతూ ఉంటే మనస్సు ఆలోచిస్తుంది. ఇంట్లో అందరికీ రోజులు భారంగా గడుస్తున్నాయి. రాజేష్కు మాత్రం కాదు. అతని మధ్య చాలా ఉల్లాసంగా ఉంటున్నాడు. ఇంట్లో ఉన్నంతసేపు టేప్ రికార్డర్ లేదా రేడియోగ్రామ్ అలా మోగుతూనే ఉంటాయి. ఏ పని చేస్తున్నా అతడు ఏవో వెస్టర్న్ ట్యూన్స్ హమ్ చేస్తూనే ఉంటాడు. గదిలోకి వెళితే ఇయర్ ఫోన్స్ ఎప్పుడూ చెవులను అంటుపెట్టుకునే ఉంటాయి. మాట్లాడినప్పుడు కూడా డిస్కో చేస్తున్నట్టుగా కాళ్ళు చేతులు ఊపుతూనే ఉంటాడు. రాజేష్కి బుద్ధి చెప్పాలని, మంచి మార్గాన పెట్టాలని ప్రయత్నించారు దశరథ రామయ్య దంపతులు. కానీ లాభం లేకపోయింది. చలికాలం ప్రవేశించింది. హాడ్సన్ రివర్ గడ్డకట్టుకుపోయింది. రివర్ మీద ఒకనాడు స్కేటింగ్కి వెళ్ళిన శ్రీనివాసరావు అప్పటికే అక్కడ స్కేటింగ్ చేస్తున్న కొడుకుని, అతనితో పాటు ఉన్న అమెరికన్ అమ్మాయిని చూశాడు. అంతులేని ఆనందంతో నవ్వుతూ తుళ్ళుతూ జీవితానందానికి ప్రతినిధుల్లా ఉన్న ఆ యువజంటను చూసి హృదయంలో ముళ్ళు దిగబడినట్టయిన శ్రీనివాసరావు గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి తండ్రికి కొడుక్కి మధ్య పెద్ద గొడవైంది. అసలే కూతురు చేసిన గాయంతో కుతకుతలాడుతున్న శ్రీనివాసరావు కొడుకు అమెరికన్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. ఆ పిల్లకి నీకు ఏమిటి సంబంధం? నిజం చెప్పు, ఉత్త స్నేహమేనా లేక అంటూ నిలదీశాడు కొడుకుని. ఉత్త స్నేహం కాదు డాడీ, మాది గట్టి స్నేహమే, కానీ ఇనుము మాత్రం కాదు. మా స్నేహంలో స్వీట్ ఫ్రాగ్రెన్స్ మిళితమై ఉంది డాడీ. ఈ అనుభూతి కొత్తది. ఇది వరకెన్నడూ అనుభవానికి రానిది. రోజాలిన్తో స్నేహం నా జీవితానికి కొత్త అర్థాలు చెబుతోంది, కొత్త విలువలను ఆపాదిస్తోంది. రోజాలిన్ నా కోసమే పుట్టిందనిపిస్తోంది. రియల్లీ డాడీ, ఐ లవ్ హర్. రియల్లీ, విత్ మై హోల్ హార్ట్ ఐ ఆమ్ లవింగ్ హర్. వితౌట్ రోజాలిన్ ఐ కెనాట్ లివ్. మాట పూర్తయిందో లేదో రాజేష్ చెంప చెళ్ళుమంది. చెంప చేత్తో పట్టుకొని తండ్రి వైపు కన్నీళ్లతో చూశాడు రాజేష్. ఈడియట్, మన సంస్కృతి ఏమిటి, మన సాంప్రదాయం ఏంటి? విదేశంలో ఉన్నంత మాత్రాన పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ప్రవర్తిస్తావా? మన మతాన్ని మరిచి ఆ క్రిస్టియన్ పిల్లతో స్నేహం చేస్తావా? గుడ్లెలా చేసి కోపంతో ఉరిమాడు శ్రీనివాసరావు. చేస్తే తప్పేంటి డాడీ? అందరిలోనూ ప్రవహించేది ఒకటే రక్తం అయినప్పుడు భాషలు వేరైనంత మాత్రాన వాళ్ళు మాత్రం మనుషులు కారా? వాళ్లల్లో ప్రవహించేది రక్తం కాదా? మానవులంతా ఒకటి కాదా? రోజాలిన్ ఎంత స్వీట్ గర్ల్లో, నువ్వు ఒక్కసారి మాట్లాడితే తెలుస్తుంది, ఉక్రోషంతో అన్నాడు రాజేష్. యూ రాస్కెల్, మళ్ళీ అదే మాట? ఏం సుధ నీగ్రో కుర్రాడితో వెళ్ళిపోతే లేని తప్పు నేను అమెరికన్ అమ్మాయిని చేసుకుంటానంటే వచ్చిందా? ఇంత చదువు చదివి విదేశాలొచ్చి ఏం లాభం డాడీ? మానవులంతా ఒక్కటే అన్న ఇంగిత జ్ఞానం మీలో లేకపోయాక నా రోజాలిన్ కళ్ళలో నాకు డివైన్లో కనిపిస్తోంది. మిమ్మల్ని అందరినీ అయినా వదులుకునేందుకు సిద్ధపడతాను, కానీ రోజాలిన్ లేనిదే బ్రతకలేను. చిన్నపిల్ల అయినా సుధ నాకు దారి చూపించింది. మానవత్వం కరువైన ఈ ఇంట్లో మరొక్క క్షణం కూడా ఉండను అంటూ తన గదిలోకి వెళ్ళి పెట్టి సర్దుకుంటున్న రాజేష్ను తల్లి మా అమ్మ బతిమాల సాగారు. దశరథ రామయ్య కూడా వెళ్ళి మనవడికి సర్ది చెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ లాభం లేకపోయింది. రాజేష్ ఎవ్వరి మాట వినలేదు. చిన్నప్పటి నుంచి నేను ఒక అమెరికన్ బాయ్లా పెరిగానే కానీ ఇండియన్ బాయ్లా పెరగలేదు. చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్తో పెరిగిన నన్ను ఈవేళ డాడీ చెంపదెబ్బ కొట్టి అవమానించారు. నాకు ఈ అవమానం జరిగిన ఈ ఇంట్లో మరొక్క క్షణం కూడా ఉండలేను. ఫర్గివ్ మీ మమ్మీ, ఫర్గివ్ మీ గ్రాండ్ పా, ఫర్గివ్ మీ గ్రాండ్ మా అంటూ పెట్టె పట్టుకొని చెరచెరా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు రాజేష్. తల కొట్టుకుంటూ ఏడవసాగింది సుశీల. కాళ్లల్లోని సత్తువంతా ఎవరో లాగేసినట్టు కూలబడిపోయి గుండె చేత్తో పట్టుకుని మూలగసాగాడు దశరథ రామయ్య. భర్త పరిస్థితి చూసి బేజారెత్తిన సుందరమ్మ తల మొత్తుకుంటూ విలపించసాగింది. నాన్నగారిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి అంటూ తండ్రి దగ్గరకు వచ్చాడు శ్రీనివాసరావు. బాధతో మెలికలు తిరుగుతున్న దశరథ రామయ్యని భార్యాభర్తలిద్దరూ చెరోవైపు పట్టుకొని ఎలాగో అతి కష్టం మీద నడిపించుకుంటూ వెళ్ళి కారులో పడుకోబెట్టారు. ముందు సీట్లో శ్రీనివాసరావు భార్య కూర్చున్నారు. హాస్పిటల్ వైపు కారుని స్పీడ్గా పోనిచ్చాడు శ్రీనివాసరావు. వెనక సీట్లో భర్త కాళ్ల దగ్గర కూర్చున్న సుందరమ్మ మాటి మాటికి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ ఏడుస్తోంది. భర్త బ్రతికితే ఏడుకొండల వాడికి నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకుంది. మామగారి బాధ, అత్తగారి దుఃఖం చూసి సుశీలకు కూడా కళ్ళు చెమరుస్తున్నాయి. హాస్పిటల్ ముందు ఆగింది కారు. శ్రీనివాసరావు వేగంగా వెళ్ళి పెద్ద డాక్టర్ని కలుసుకుని విషయం చెప్పాడు. చకచకా ఏర్పాట్లు జరిగాయి. దశరథ రామయ్యని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి మోసుకుపోయారు. ఈసీజీ తీసి టెస్టులు చేయగా తేలింది అతనికి వచ్చింది హార్ట్ అటాక్ అని. కండిషన్ చాలా సీరియస్గా ఉందని, వీలైనంత త్వరగా ఓపెన్ హార్ట్ సర్జరీ చెయ్యకపోతే ప్రాణానికే ముప్పు అని చెప్పారు డాక్టర్లు. సుందరమ్మ బోరున ఏడుస్తూ కూర్చుంది. ఎరక్కపోయి వచ్చాము. ఈ దేశం కాని దేశంలో ఆయనకి ఏమైనా అయితే ఏం దారిరా భగవంతుడా అంటూ. శ్రీనివాసరావు తల్లిని ఓదార్చాడు. అమ్మా, ఒక రకంగా మనం అదృష్టవంతులమనే చెప్పాలి. ఎందుకంటే ఓపెన్ హార్ట్ సర్జను ఇక్కడున్నారు గనకనే సాధ్యమవుతుంది. ఇదే ఇండియాలో అయినట్టయితే నాన్నగారు మనకి దక్కేవారు కాదమ్మా అంటూ దశరథ రామయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది.
డబ్బు నీళ్లల్లా ఖర్చయింది. వేలకు వేలయ్యాయి. అయితేనేం, దశరథరామయ్య ప్రాణం రక్షించబడింది. కొంతకాలం హాస్పిటల్లో ఉన్నాక అతన్ని డిశ్చార్జ్ చేశారు. 6 నెలల పాటు మధ్య మధ్య చెకప్ చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాలన్నారు. 6 నెలలు భారంగా గడిచాయి. ఒరే సీను, ఇక్కడ ఉండలేనురా, మన దేశానికి వెళ్ళిపోతాను అన్నాడు దశరథరామయ్య. ఒకరోజు వాళ్ళని ఉండమని మరీ బలవంత పెట్టలేదు శ్రీనివాసరావు దంపతులు. దశరథరామయ్య దంపతులు భారతదేశం తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి. ఆ రోజే వారి ప్రయాణం. సామాన్లు సర్దడం పూర్తయింది. అంతకు ముందు రోజు రాత్రల్లా నిద్రలేనట్టు ఏడ్చినట్టు ఎర్రగా అయ్యి ఉబ్బి ఉన్నాయి శ్రీనివాసరావు దంపతుల కళ్ళు. ఏంరా శ్రీను, మేం వెళ్ళిపోతున్నామని బెంగ పెట్టుకున్నారా? ఎందుకర్రా, ఈ దేశం కాని దేశంలో సంపాదించుకున్నది చాలు కాని మన దేశం వచ్చేయండిరా. జన్మభూమిని మించినది ఈ ప్రపంచంలో లేదురా. పొలం మీద వచ్చే తిండి గింజలు తిండికి సరిపోతాయి. ఉండడానికి ఇల్లుంది, ప్రశాంతంగా బతకొచ్చు అంది సుందరమ్మ గద్గద కంఠంతో. శ్రీనివాసరావు నిట్టూర్చాడు. అమ్మా, నువ్వు పెట్టే తరవాణి అన్నంలో ఆవకాయ నంజుకు తింటూ ఏ చీకు చింత లేకుండా ఉండే ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ వస్తే ఎంత బావుండు అనిపిస్తుందమ్మా. కానీ రావు. గతం ఎప్పుడూ గతమే. అదొక అందమైన కలలా మిగిలిపోతుంది. భవిష్యత్ అంతా భయంగానూ అంధకారంగానూ కనిపిస్తుంది. మెటీరియల్గా ఏదో బాగుపడిపోవాలనే తాపత్రయంతో ఇక్కడికి వచ్చి 2 చేతులా డబ్బు సంపాదించాను కానీ మనశ్శాంతి మాత్రం దూరమైపోయింది. ఎక్కడైతే ధనం పుష్కలంగా ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండలేడనే సూక్తి ఎంత సత్యం నాన్నగారు. ఒరేయ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నావు అంది సుందరమ్మ. అలాగేనమ్మా, కొంతకాలం పోయాక వస్తాం అన్నాడు శ్రీనివాసరావు. ఒరే శ్రీను, ఒక మాట చెప్తాను, శ్రద్ధగా విను. మా తరం ఎలాగూ అయిపోయింది. మీ తరం వాళ్ళైనా మారే కాలంతో పాటు మారక తప్పదురా. మనసుని సమాధానపరుచుకొని సుధని, రాజేష్ని నీ దగ్గరికి తీసుకోరా. నువ్వు పెద్దవాడివయ్యాక నీకు చెప్పవలసిన వాణ్ణి కాను. పంతాలకు పట్టింపులకు పోయి ఉన్న 2 పిల్లల్ని దూరం చేసుకోకు అంటూ కొడుక్కి హితబోధ చేశాడు దశరథరామయ్య. ప్లేన్లోకి వెళ్లే ముందు శ్రీనివాసరావు మొహం కళావిహీనమైంది. తండ్రి మాటలకు గాఢంగా నిట్టూర్చాడు. జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్నగారు, చేరగానే లెటర్ రాయండి అంటూ తండ్రిని గాఢంగా కౌగిలించుకున్నాడు. కొడుకు వీపు మీద అనునయంగా నిమిరాడు దశరథరామయ్య. ఏమిటోనే సుశీల, ఎంతో ఉత్సాహంగా వచ్చాము. చేదు అనుభవాలతో తిరిగి వెళుతున్నాము. పిల్లల్ని, అల్లుణ్ణి, కోడల్ని పిలిపించుకోండి. మనసుని సమాధానపరుచుకోండి. లేకపోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదు. మీరు సంపాదించుకున్న ఈ డబ్బు, ఈ జీవితం అన్నీ వ్యర్థమే అవుతాయి. బ్రతుక్కి అర్థమే ఉండదు అంటూ అనునయ వాక్యాలు చెబుతున్న సుందరమ్మని కౌగిలించుకుని బావురుమంది సుశీల. ప్లేను బయలుదేరే టైం అయింది. చివరిసారిగా వీడ్కోలు తీసుకుని ప్లేన్ వైపు నడిచి వెళుతున్న తల్లిదండ్రులను చూస్తూ, నన్ను క్షమించండి. కొత్త జీవితంలో రాజీ పడలేని సుధా నిద్రమాత్రలు మింగి జీవితాన్ని అంతం చేసుకుంది. మాటల్లో ఉన్నంత ధైర్యం మనసులో లేక హార్ట్ ఆపరేషన్ అయ్యి అసలే బలహీనంగా ఉన్న మీకు, అమ్మకు ఈ దుర్వార్త చెప్పి మరింత బాధకి గురి చేయలేక ఈ చేదు నిజాన్ని నా గుండెల్లోనే సమాధి చేశాను. క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించండి అంటూ గొనుక్కున్నాడు శ్రీనివాసరావు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.